ఎన్ఎస్ఎన్పిఎల్ 2026 మెగా టోర్నమెంట్ ఏదైతే ఉందో సిపి గారు వ్యక్తిగతంగా పర్సనల్గా ఆయన స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, ఎన్ఎస్సిలో స్పోర్ట్స్ని భాగస్వామ్యం చేయాలి. అలానే క్రీడల ద్వారా యువతని ఈ సమ్మర్ హాలిడేస్లో ఎంగేజ్ చేసి వాళ్ళని అంటే వ్యసనాల నుంచి దూరం అయ్యేటట్లు, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఫోన్ పట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, వాటి నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో ఇంత డిజైన్ చేసి దాదాపు 8 రోజుల కార్యక్రమం, అంటే ఒక ఉత్సవం లాగా జరుగుతూ ఉంది, ఒక పండగ వాతావరణం జరుగుతూ ఉంది. మనం 5 రోజుల క్రితం అంటే 20వ తారీఖు నాడు బ్రహ్మాండంగా ఈ ఎన్ఎస్ఎన్పిఎల్ టోర్నమెంట్ ఏదైతే ఉందో క్రికెట్ ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్లో జిల్లా జడ్జి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అలాగే సిపి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడు ఇది 5వ రోజు వచ్చింది. ఈ కార్యక్రమంలో 32 టీంలు మొత్తం పాల్గొనడం జరిగింది. అందులో ఇప్పుడు నిన్నటి వరకు లీగ్స్ అయిపోయినాయి, నాకౌటన్ని. ఈ రోజు నుంచి లీగ్ స్టార్ట్ అవుతున్నది. ఈ రోజు నుంచి చాలా అంటే గట్టి టీంలు, అంటే ఫిల్టర్ అయిపోయి కొన్ని టీమ్స్ ఈ రోజు నుంచి చాలా పెద్ద టీంలు మిగిలినాయి. టీంలలో ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం సాయంత్రం గవర్నమెంట్ మన కలెక్టర్గా ఉంది కదా, ఈరోజు ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ముఖ్య అతిథుల చేతుల మీదుగా డిఎస్ఏ కలెక్టర్ గ్రౌండ్లో స్టార్ట్ కావడంతో జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి ముఖ్య అతిథులుగా మన షబీర్ అలీ గారు, నెక్స్ట్ ఎంపీ అరవింద్ గారు, ఇంకా చాలామంది ముఖ్య అతిథులు వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి కూడా అందరూ ఇచ్చేసి చాలా బ్రహ్మాండంగా ఇచ్చేయాలని చెప్పేసి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. ఓకే. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యం లోపల యువతలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలను వెలికితీయడము, వారిని చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉంచడము, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు కాకుండా ఒక మంచి క్రీడా పోటీలను 20 నుంచి 28 వరకు క్రికెట్లోను మరియు వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, యోగా 25 నుంచి 28 వరకు నిర్వహించడం అనేటటువంటిది అభినందనీయమైనటువంటి అంశము. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ, జిల్లా యువత అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. క్రికెట్ను ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్లోను మరియు ఇతర వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, యోగా వీటిని నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్స్లోనూ ఈ పోటీలను నిర్వహిస్తున్నాము. ఇంత మంచి అవకాశాలను జిల్లా యువతకు అందిస్తున్నందుకు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ పోలీస్ కమిషనరేట్కు అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నిజామాబాద్ ప్రీమియర్ లీగ్లో ఈరోజు 20వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరుగుతున్నాయి. దీంట్లో 5 ఈవెంట్స్లో జరుగుతున్నాయి. మొదట క్రికెట్లో జరుగుతున్నాయి. గౌరవ సిపి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ పోలీస్ తరఫున అన్ని రకాలుగా దీంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా 4th టౌన్ టీంతో పాటు ఈ దుబాయ్ పర్ఫ్యూమ్ వాళ్ళకి మ్యాచ్ ఉంది. మా గౌరవ సిపి గారి ఉద్దేశం మరియు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ ఉద్దేశం ముఖ్యంగా ఈ సోషల్ ఈవిల్స్, బ్యాడ్ వైసెస్ గురించి మంచి అవేర్నెస్ తీసుకురావాలి. ఇవన్నిటికీ దూరంగా ఉండేటట్టు యువతను వాళ్ళకు సమాచారం ఇవ్వాలనే, సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇదంతా ప్రయత్నం జరుగుతుంది. ఇవి నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కేవలం నిజామాబాద్ సెక్యూరిటీ కాకుండా యువత భవిష్యత్తును కూడా మరియు అదేవిధంగా మిగతా సోషల్ సంబంధించి అవేర్నెసెస్ అయితేనేంటి, సైబర్ క్రైమ్ అయితేనేంటి, ఈవ్ టీజింగ్ అయితేనేంటి, ప్లస్ ఈ బెట్టింగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ అయితేనేంటి, డ్రగ్స్ అయితేనేది, ఇవన్నిటి గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో కంకణం కట్టుకొని చేస్తున్నారు. ఇది మంచి, ఇదంతా కూడా ముందరికి క్యారీ అవుట్ అయ్యే విధంగా మా వంతు సహాయ సహకారాలు చేస్తాము. ఇదంతా నిర్వహిస్తున్నటువంటి నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథులుగా ఎన్ఎస్ఎన్పిఎల్ 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులైన మన డిఓ గారికి మరియు 4th టౌన్ ఎస్హెచ్ఓ మన సతీష్ గారికి, అలాగే డివైఎస్ఓ మన పవన్ కుమార్ గారికి, అలాగే ఎస్ఐ సందీప్ గారికి అందరికి కూడా స్వాగతం. ఈ కార్యక్రమంలో
రోజుకొక గెస్ట్ను మనం పిలవడం జరుగుతూ ఉంది. ఎన్నో కార్యక్రమాలకి ఒత్తిడి ఉన్నా కానీ ఈ స్పోర్ట్స్ కార్యక్రమానికి టైం ఇచ్చి వచ్చిన మన గౌరవ అతిథులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ మాట్లాడారు. శ్రీ అశోక్ సార్ గారు విచ్చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం. చదువు అంటే ఆటలంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మాకు తెలుసు ఒక వ్యాయోపాధ్యాయులుగా ఎక్కడికి వచ్చినా కానీ సార్ ఇన్స్పిరేషన్గా మాట్లాడతారు క్రీడల గురించి. రేరుగా ఉంటారు ఇటువంటి వ్యక్తులు. కాబట్టి సార్కు సాదరమైన స్వాగతం పలుకుతూ నిజామాబాద్ ఎంఈఓ సార్ క్రీడల పట్ల మీ పిల్లల్ని కానీ మీ అన్నల పిల్లలు కానీ మీ తమ్ముల పిల్లలు కానీ మళ్ళించండి. ఆటలు చాలా నేర్పుతారు మీరు. క్రికెట్ ముఖ్యంగా 2 పిచ్చులలో పెద్ద టోర్నమెంట్ జరిగాయి. సో ఆ విధంగా మళ్ళీ పూర్వవైభవం కావాలంటే ఇదంతా మన చేతుల్లో ఉన్నది. క్రీడల పట్ల మళ్ళించండి అని తెలియజేస్తూ సార్ని ఇప్పుడు మరి Already 45 minutes delay in the onto the pads. Dot ball. Good bowling by Ravi. Good ball. Malyoka dot ball. Dubai Perfume teams ki chinna request, water only dugout lo untundi, left side dugout. మంచి బౌలింగ్ చేస్తున్నాడు, రిథమ్ లో ఉన్నాడు ఇక్కడ బౌలర్. చూడాలి ఈ బాల్ ఎలా చేస్తాడు. ఫుల్ టాస్, డాట్ బాల్, లెగ్ సైడ్ కొడదాం అనుకున్నాడు ఇక్కడ బ్యాట్స్మెన్. డాట్ బాల్, మంచి బౌలింగ్ చేస్తున్నాడు ఇక్కడ రవి. వాళ్ళ టీమ్ కి మంచి స్టార్ట్. Full toss ball. So maximum. Good shot from Kaju. Score చేశాడు ఇక్కడ బ్యాట్స్మెన్. తిప్పి కొట్టండి. బాల్, గుడ్ బాల్, మంచి డిఫెన్స్ ఇక్కడ ఫ్రమ్ ముబీన్. ఫార్వర్డ్ లో డిఫెన్స్ ఆడాడు, చిన్న డ్రైవ్ కొట్టాడు ఇక్కడ ఎక్స్ట్రా కవర్ ఫీల్డర్ లోకి. డాట్ బాల్. సెకండ్ బాల్ టు ముబీన్. గుడ్ బాల్, యార్కర్ లెంత్ బాల్. 1 run. కాజు ఆన్ స్ట్రైక్, బ్యాక్ ఆన్ స్ట్రైక్. లాస్ట్ ఓవర్ లో మంచి 6 కొట్టాడు కాజు. షార్ట్ పిచ్ బాల్, హాఫ్ సైడ్ కట్ చూద్దాం అనుకున్నాడు. హాఫ్ సైడ్, డాట్ బాల్. మంచి వేరే చేస్తున్నాడు ఇక్కడ బౌలర్. బాల్ ఫ్లిక్ టు మిడ్ వికెట్, 1 run. మంచి ఓవర్ ఇది పవర్ ప్లేలో. ఓన్లీ 10 runs వచ్చాయండి ఇంతవరకు. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్.
Kaju to face the last ball, the second over. Flick shot, what a shot, pickup shot. Maximum to square leg, excellent shot. Bowler Ravi coming to bowl his second over of his spell. Ravi to move in. Oh, ikkada appeal for good ball, slow ball, chance for a run out. Good running between the wickets. Leg by, manchi bowling ikkada from Ravi. Kaju on strike, hard hitter Kaju. Rendu boundaries from Kaju bat తోనే వచ్చినాయి. చూడాల బాల్ బౌండరీ బయటికి వెళ్తుందో లేదో. And 4 runs. Gone. హాఫ్ సైడ్ బాల్ వేసారు ఇక్కడ బౌలర్. మంచి బ్రేక్ త్రూ. సీదా ఎక్స్ట్రా కవర్ ఫీల్డర్ చేతిలోకి. గుడ్ క్యాచ్ వికెట్. గుడ్ క్యాచ్ బై పండరి. కాదు పండరి కాదు. మళ్ళీ స్లాక్ షాట్. Straight to the Pandari, 1 run. ఇక్కడ ట్రై చేశాడు ఇక్కడ ఫీల్డర్ కానీ దొరకలేదు. మంచి ఫీల్డింగ్ చెప్పచ్చు. 1 run taken. Appeal for caught behind. Dot ball. It's a good start from Dubai Perfumes. 2 main batsmen ni out chesaru ikkada. Official umpire Shahrukh and square leg umpire Rohit. Lofted shot. Mid off. 2 runs. Good fielding from Cheetah on team. Iddaru manchi batsmen on crease. Long onside. Kaju. Good throw, good fielding from Kaju. Only 1 run given. Rinku on strike. Last 2 match lo manchi batting aadadu ikkada Rinku. స్లో బాల్, స్లో కటర్. దాన్ని డిఫెన్స్ డ్రైవ్ చేశాడు ఇక్కడ బ్యాట్స్మెన్. Lofted shot, fielder underneath. To the Kaju, 1 bounce, 1 run taken. First ball wide tarvata single తీసారు ఇక్కడ మళ్ళీ బ్యాట్స్మెన్. Pandari on strike. Majid to Pandari. లెగ్ సైడ్ గట్టిగా కొడదాం అనుకున్న బ్యాట్స్మెన్ ఇక్కడ సింగిల్ ఇన్సైడ్ ఎడ్జ్. కరెక్ట్ మిడిల్ చేయలేకపోయాడు బ్యాట్స్మెన్. మాజిద్ రింగ్ షాట్, పంచ్ కొట్టాడు ఇక్కడ.
Good shot, very good shot. Maximum. 6 runs. Good batting from Rinku. Loose ball ni Bhatia punish chesadu ikkada batsman. Good ball, Yarkar. Appeal for caught behind. And out given by the umpire. 2 complete score 18, loss of 3 wickets. This is round 2 and the first match between Dubai Perfumes versus Fort Town team. Hari. Ball, clean ball. Cross ఆడదాం అనుకున్నాడు ఇక్కడ బ్యాట్స్మెన్. గుడ్ బాల్, మంచి డిఫెన్స్ ఆడాడు ఇక్కడ బ్యాట్స్మెన్. స్ట్రైట్ పాయింట్ లో అక్కడ ఫీల్డర్. మాజిద్ టు మహేందర్. లోపలికి వేసాడు బాల్, దాన్ని బ్యాట్స్మెన్ మంచి షాట్ కొట్టాడు. దాన్ని ఆఫ్ సైడ్ బాల్ని కొంచెం స్ట్రైట్ టు లాంగ్ ఆన్ 1 రన్. మళ్ళీ కాజు టోటల్ బిజీ ఉన్నాడండి. అరౌండ్ స్ట్రైక్. షార్ట్ పిచ్ బాల్, డాట్ బాల్. 4 overs, score 25, loss of 5 wickets. Minaj to Akhil. Dot ball, Inko dot ball. Second match, 7th Battalion versus Mohan 11. Rendu manchi teams. మళ్ళీ ఒక స్లాగ్ షాట్ ఆడాడు బ్యాట్స్మెన్ ఇక్కడ. డాట్ బాల్. అఖిల్ కొంచెం రిథమ్ మిస్ అవుతున్నాడు ఇక్కడ. రిథంలో లేడు ఇక్కడ. స్విచ్ 24 for 6 wickets. Appeal, not out. Last 2 balls for the Minaj. He already taken 4 wickets. Oh, dot ball. First match between Dubai Perfumes and Fort Town team. Dubai Perfume team sponsors by Manoharama Hospitals and Fort Town team by SR Education Institutions. Leg side, ikkada evaru fielder leru. Ball going towards the boundary line. Good fielding by Majid. Rafi. After 5 complete, score 26, loss of 6 wickets. Minaj 4 overs లో 10 runs ఇచ్చి 4 wickets తీసుకున్నారు. మోహన్ 11 కెప్టెన్ ప్లీజ్ రావాలండి ఇక్కడ టాస్ కి.
ఆల్రెడీ రిపోర్టింగ్ టైం అయిపోయింది. ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్ ఆల్రౌండర్ అహ్మద్ భాయ్ వెల్కమ్. స్టాపేజ్ అండ్ గాన్. ఇంకో వికెట్ ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ గారు మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ సిపి అయినటువంటి సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు మరియు ఆయన వ్యక్తిగతంగా దీన్ని ప్రోత్సహిస్తున్న ఏదైతే మెగా టోర్నమెంటు ఈ నెల 20 నుంచి 8 రోజులు అంటే 28 వరకు కూడా జరగబోతున్నవి. ఈ యొక్క మెగా టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం యువతని చెడు మార్గాలకు దూరంగా ఉంచడం, క్రీడలకు దగ్గరగా చేయడమే. అందులో భాగంగా ఈరోజు మనకి దాదాపు క్రికెట్లో 32 టీంలు ఎన్రోల్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు బాగా ఉత్సాహంగా ఎన్రోల్ చేసుకున్నారు. నెక్స్ట్ బాస్కెట్బాల్ వచ్చేసి 43 టీమ్స్ వచ్చినాయి. నెక్స్ట్ వాలీబాల్ ఈ యొక్క మెగా టోర్నమెంట్లో ఎన్రోల్మెంట్ చేసే దాంట్లో భాగంగా క్రికెట్లో 32 టీంలు ఎన్రోల్ చేయడం జరిగింది. అలాగే వాలీబాల్లో అత్యధికంగా 43 టీమ్స్ ఎన్రోల్ చేసుకున్నారు. వివిధ గ్రామాల నుంచి చాలామంది యువత వాలీబాల్లో ఎన్రోల్ చేసుకున్నారు. అలాగే బాస్కెట్బాల్ వచ్చేసి 15 టీమ్స్ వచ్చినాయి. కబడ్డీ వచ్చేసి 25 టీమ్స్ ఎన్రోల్ చేసుకున్నారు. అలాగే మనకి యోగా వచ్చేసి 150 నుంచి 200 మెంబర్స్ ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క మెగా టోర్నమెంట్ ఏదైతే ఉందో చాలా ఉత్సాహభరితంగా జరగబోతున్నాయి ఈ వారం రోజులు. అలాగే ఈ యొక్క మెగా టోర్నమెంట్కి ప్రత్యక్షంగా చూడడానికి నిజామాబాద్ జిల్లా నలుమూల నుంచి యువతని మరియు క్రీడాకారులని, క్రీడా ప్రేమికులని వచ్చి కలెక్టర్ గ్రౌండ్ కానీ, ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ కానీ ప్రత్యక్షంగా చూసేటట్టుగా మేము ప్రోత్సహిస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క మెగా టోర్నమెంట్లో మరొక ముఖ్యమైన విషయం, క్రీడాకారులందరికీ కూడా టీషర్ట్స్ ప్రొవైడ్ చేశాము. సిపి గారు ప్రత్యేకంగా క్రీడాకారులకు ఖచ్చితంగా మన ఎన్ఎస్సి లోగోతో టీషర్ట్స్ ఇవ్వాలని ఆదేశించగా మనం క్రీడాకారులకు టీషర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అలాగే వాళ్ళకి భోజన వసతి సదుపాయాలు కూడా చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం అహర్నిశలు కష్టపడుతూ ఉంది. ఏసీపీ ప్రకాష్ యాదవ్ గారు కానీ, అలాగే టౌన్ సిఐలు, ఎస్ఐలు అందరూ వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి కార్యక్రమాలను కొంచెం ఎంతో తెడున్నా కొంచెం దూరంగా ఉంచి ఈ యొక్క మెగా టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని ప్రధాన ఉద్దేశంలో చేస్తూ ఉన్నారు. అలాగే మా ఎన్ఎస్సి నుంచి జాయింట్ సెక్రటరీలు అయినటువంటి రజనీకాంత్ అన్న గారు, అలాగే అసలు కన్వీనర్ మనకి బసవరెడ్డి గారు ఉండే ఇంతకుముందు, ఆయన ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అలాగే మన మేడం కవితారెడ్డి గారు మనకి జాయింట్ సెక్రటరీ, మన జనరల్ సెక్రటరీ కవితారెడ్డి మేడం గారు జనరల్ సెక్రటరీ. ఆమె స్వతహాగా ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న కారణంగా క్రీడాకారులను ఉద్దేశించాలని ప్రధానమైన కారణంతో ఆమె కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం మీద నిజామాబాద్ పోలీసు యంత్రాంగం మరియు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అహర్నిశలు కష్టపడి చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ప్రత్యేకంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క క్రీడలు ఏదైతే ఉందో టోర్నమెంట్లో ఉన్న ముఖ్యమైన క్రీడలన్నీ కూడా సక్సెస్ కావడంలో ప్రధానమైన భాగంగా అసోసియేషన్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క సహకారాలు అందించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మన క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి జాయింట్ సెక్రటరీ అయినటువంటి సురేష్ బాబు గారు మరియు ట్రెజరర్ అయినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే మనకి సెక్రటరీ అయినటువంటి వెంకరెడ్డి గారు చాలా దగ్గరుండి వారు క్రికెట్ విషయంలో మాత్రం వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలండి. అలాగే బాస్కెట్బాల్ అసోసియేషన్ అండ్ వాలీబాల్ అసోసియేషన్ అండ్ కబడ్డీ అసోసియేషన్ అండ్ మన యోగా అసోసియేషన్ వారందరూ కూడా వారి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ మెగా టోర్నమెంట్లో అందరి సహాయ సహకారాలతోని బ్రహ్మాండంగా జరగబోతున్నాయి. థ్యాంక్ యూ.